యజుర్వేదంలోని అద్వైత భావములు. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదాలలో అద్వైత భావములు. యజుర్వేదంలో 101 శాఖలు ఉన్నాయి. తైత్తిరీయ శాఖ దక్షిణ భారతంలో బహుళ ప్రచారంలో ఉన్నది. తైత్తరీయ ఉపనిషత్తులోను సంహితాదులలోనూ కూడా అద్వైత తత్వ ప్రతిపాదకాలైన ఎన్నో వాక్యాలు ఉన్నాయి. తత్సృ తత్సృష్ట్వా తత్ ఏవ అనుప్రావిశత్. తైత్తరీయ ఉపనిషత్తు పరమాత్మ జగత్తును సృష్టించి ఆ జగత్తులోనే ప్రవేశించాడు. సహ యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే సహ ఏకః. తైత్తరీయ ఉపనిషత్తు సూర్యునిలో ఉన్నవాడు, పురుషునిలో ఉన్నవాడు ఒక్కడే. యో నః పితా జనిత, యో విధాత, యో నః సతో అభ్యాసత్ జజాన, యో దేవానాం నామధా ఏకః ఏవ తం సంప్రశ్నం భువనాని అన్యా. తైత్తిరీయ సంహిత. మన తండ్రి అయిన వాడు, మన పోషకుడు, మనల్ని తన నుండే సృష్టించిన వాడు, అందరి దేవతల పేర్లను ధరించేవాడు అయిన ఆ పరమాత్మ యందే ప్రళయకాలంలో అన్ని భువనాలు లీనమవుతాయి. నతం వితాథ యః ఇమం జజానానన్యత్ ఉష్మాకం అంతరం భవతి నీహారేణ ప్రావృతా జల్ప్యా చాసుతృప ఉక్తశాసశ్చరంతి. అనగా ఈ జగత్తును సృజించిన వానిని మీరు తెలుసుకొనజాలరు. మీ మధ్య పొగమంచు వంటిది ఉన్నది. మనుష్యులు ప్రాణాలతోనే తృప్తి చెందుతూ ఉంటారు. వాళ్ళు నిహారం ముసుగులో మాట్లాడుతుంటారు. ఇలాంటి వాక్యాలు అనేకం తైత్తిరీయ శాఖలో కనబడతాయి. శుక్ల యజుశాఖకు సంబంధించిన బృహదారణ్యకోపనిషత్తు అహం బ్రహ్మ అస్మి, నేను ఆ పరబ్రహ్మమునే అయి ఉన్నాను అనే అద్వైత సిద్ధాంతానికి ఆకరము, మూలస్థానము. హరి ఓం తత్సత్.